అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేమునుకును మధ్య దీనిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనెజర్ అనే పేరు పెట్టాను. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. ಓದಿರುವ ಈ ವಾಕ್ಯವನ್ನು ದೇವರು ನಮ್ಮ ಆಶೀರ್ವದಿಸಿ ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತಾಡಲಿ. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు. ಇಲ್ಲಿವರೆಗೂ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದನೆಂದು ಅದಕ್ಕೆ ಎಬಿನೇಜರ್ ಅಂತ ಹೆಸರಾಯಿತು. இதுவரைக்கும் ஆண்டவர் நமக்கு உதவி செய்தார், அதுக்கு அர்த்தம் எபினேஜர் அப்படின்ற ஒரு அர்த்தம். ಇದುವರೆಗೂ ದೇವರು ಸಹಾಯಕನು ಎಂದು ఎబినేజర్ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು. ఎబినేజర్ అంటే ఏం అర్థము? ఎబినేజర్ ಅಂದ್ರೆ అర్థ ಏನು చెప్పండి, అందరూ చెప్పండి. ಎಲ್ಲರೂ ಹೇಳಿ. సహాయక ఉండు, వాళ్ళు చెప్పు, వీళ్ళు ఏం చెప్పినాక చర చెప్పండి. ఎబినేజర్ అంటే ఏం అర్థము? ఎబినేజర్ ಅಂದ್ರೆ ఏం అర్థ చెప్పండి. ఇంకొంచెం బాగా చెప్పండి, ಸ್ವಲ್ಪ జోరాಗಿ. సహాయపు రాయి, సహాయపు కల్లు, సహాయపు చెప్పండి. సహాయపు రాయి, సహాయక కల్లు, సహాయ ಮಾಡುವ కల్లు. ఎబినేజర్ அப்படின்னு என்ன சொன்னா సహాయం செய்கிற ஒரு కల్లు. ఎబినేజర్ అంటే సహాయ ಮಾಡುವ ಒಂದು కల్లు. ఈ మాట ప్రవక్త అయిన సమూయేలు చెప్తున్నాడు. ఈ మాట ఈ ప్రవక్త ಈ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಪ್ರವಾದಿ ಆಗಿದ್ದ ಸಮೂయేలు ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ఈ మాటను. ప్రవాది ಆಗಿದ್ದ సమూయేಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ఈ ಮಾತು. 2వ వచనం చదవండి ఎవరైనా. 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం. మందసము చాలు. ఇక్కడ 20 సంవత్సరాల వరకు దేవుని పిల్లల మధ్యలో నిబంధన మందసం లేదు. ಇಲ್ಲಿ 20 ವರ್ಷಗಳಿಂದ ಮಂಜೂಷವು ದೇವರ ಮಕ್ಕಳೊಡನೆ ಇಲ್ಲ. ಇದು 20 సంవత్సరాలు అయిపోయింది, 20 ವರ್ಷ ಆಯ್ತು. ఏంటి ఈ నిబంధన మందసం అంటే? ಏನು ఈ నిబంధನೆಯ మంజూషవు ಅಂದ್ರೆ తన ప్రజలతో కలుసుకునే ఒక బాక్స్ ఇది. ತನ್ನ ಪ್ರಜೆಗಳಂದು ಸೇರುವುದಕ್ಕೆ ಇರುವಂತ ಒಂದು ಬಾಕ್ಸ್. నిబంధన మందసం, నిబంధయ మంజూషవు. దీని ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ಇದರಿಂದ ಕರ್ತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡುವನು. ఈ మందసం ఉంటే దేవుడు వాళ్ళతో ఉన్నట్లు అర్థం. ಈ ಮಂಜೂಷವು ಇದ್ರೆ ಕರ್ತನು ಅವರೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ ಅಂತ ಅರ್ಥ. ఇప్పుడు వాళ్ళ దగ్గర 20 సంవత్సరాల నుంచి లేదు. ఇవాగ ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ 20 ವರ್ಷಗಳಿಂದ ಇಲ್ಲ. ఏం జరిగిందంటే, ఏం నడీತು ಅಂದ್ರೆ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. ಮೊದಲನೇ ಸಮೂಯೇಲು 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనం, 21ನೇ ವಚನ. உடன்படிக்கை இந்த பெட்டி அப்படின்னு சொன்னா ஆண்டவர் அவங்களோடு இருக்கிறார் அப்படின்னு சொன்ன ஒரு அர்த்தம். அது 20 வருஷமா அவங்க மத்தியில இல்லை. ಮಂಜೂಷವು ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಜೊತೆಲಿ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಅರ್ಥ. చదవండి ఎవరైనా. 21వ వచనం, దేవుని మందసము ఏలి యొక్క దినములలో ఏలియ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ దేవుని యొక్క మందసం, ದೇವರ ಮಂಜೂಷವು, కొంతమంది తెలుసో తెలియదు కానీ మందసం అంటే ಕೆಲವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಮಂಜೂಷವು ಅಂದ್ರೆ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ಗೊತ್ತಿರೋರು ಕೈ ಎತ್ತಿ. దేవుని నిబంధన మందసం అని చేతులు ఎత్తండి. ದೇವರ ನಿಬಂಧೆಯ ಮಂಜೂಷವು ಬಿಟ್ಟು ಗೊತ್ತಿರೋರು ಕೈ ಎತ್ತಿ. మీతో తెలీదా? మిగతాವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? అదొక పెద్ద బాక్స్. ಅದು ಒಂದು ದೊಡ್ಡ ಬಾಕ್ಸ್. వెనక 2 కర్రలు ఉంటాయి, ಹಿಂದೆ 2 ಕೋಲು ಇರುತ್ತೆ. ముందు 2 కర్రలు ఉంటాయి, ಮುಂದೆ 2 ಕೋಲು ಇರುತ್ತೆ. కింద 2 కర్రలు ఉంటాయి, ಕೆಳಗಡೆ 2 ಕೋಲು ಇರುತ್ತೆ. కానీ యాజకులు దాన్ని భుజాల మీద వెనకిద్దరు ముందిద్దరు మోసుకుని పోతారు. ಯಾಜಕರು ಮುಂದೆ ಇಬ್ರು ಹಿಂದೆ ಇಬ್ರು ಭುಜದ ಮೇಲೆ ಓರುತ್ತಾರೆ. మీకు ఐడియా వచ్చిందా? ನಿಮಗೆ ಐಡಿಯಾ ಬಂತಾ? ఆ పాత దినాల్లో, ಆ ಹಳೆ ದಿನಗಳಲ್ಲಿ రాజును రాణిని తీసుకురావాలంటే, ರಾಜನು ರಾಣಿಯನ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕಾದ್ರೆ అదేమని తెలుసా మీకు? ಅದೇನಂತ ಕರೀತಾರೆ ಗೊತ್ತಾ? తీసుకొస్తారు పల్లకినా పల్లకిన భుజాల మీద మోసుకు వస్తారు.
ಭುಜದ ಮೇಲೆ ಹೊತ್ಕೊಂಡ್ ಬರ್ತಾರಲ್ಲ, అట్లాంటి ఒక బాక్స్ ఇది. ಆ ರೀತಿಯಾಗಿರುವಂತ ಒಂದು ಬಾಕ್ಸ್ దేవునికి ప్రజలకి ఒక సంబంధం అది. ದೇವರಿಗೆ ಪ್ರಜೆಗಳಿಗೆ ಅದು ಒಂದೊಂದು ಸಂಬಂಧವಾದ, అది ఆ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ಅದು ಪ್ರತ್ಯಕ್ಷವಾದ ಗುಡಾರವಾಗಿತ್ತು. దానికి 2 ఇండ్లు ఉంటాయి. ಅದಕ್ಕೆ 2 ಮನೆ ಇರುತ್ತೆ. ముందు ఇల్లు వచ్చి పరిశుద్ధ స్థలం, ಮುಂದೆ ಇರುವ ಮನೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳವು, రెండోది అతి పరిశుద్ధమైన స్థలం, ಎರಡನೇದಾಗಿ ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳವು. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం అనేది పెట్టి ఉంటారు. ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಈ ಮಂಜೂಷವನ್ನು ಇಟ್ಟಿರ್ತಾರೆ. అది యాజకులు లేవీలు మోసుకుపోతారు. ಅದು ಯಾಜಕರು ಲೇವಿಯರು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ఏలి అనే యాజకుడైన దినాల్లో, ಏಲಿ ಆದ ಯಾಜಕನ ದಿನಗಳಲ್ಲಿ శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి, ಶತ್ರುಗಳಾದ ಫಿಲಿಸ್ಟಿಯರು ಬಂದು ఇశ్రాయేలును ఓడించి ಇಸ್ರಾಯೇಲ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ మందసాన్ని ఎత్తుకు వెళ్ళిపోయారు. ಮಂಜೂಷವನ್ನು ತಗೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರು. అట్లా 20 సంవత్సరాలు అయింది. ಆ ತರ 20 ವರ್ಷ ಆಗಿತ್ತು. వైరు కదిలించారు. అట్లా 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ ರೀತಿ 20 ವರ್ಷ ಆಗೋಯ್ತು. ఈ మందసం, నిబంధన మందసం దేవుని ప్రజల మధ్యలో లేకపోతే, ఈ మంజూషವು ದೇವರ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆ ಇಲ್ಲದಿರ ಹೋದಾಗ దానికి మధ్యలో సమయలిన ప్రవక్త వచ్చాడు. ಅದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಮಯಲ್ಲಾದ ಒಂದು ಪ್ರವರ್ತನ ಬಂದನು. ఫిలిస్తీన్లు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తే, ಫಿಲಿಸ್ಟಿಯರು ಅವ್ರ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದಾಗ వాళ్ళ పాపాలన్నీ వాళ్ళని ఒప్పించి, ಅವರ ಪಾಪಗಳನ್ನ ಅವ್ರಿಗೆ ಒಪ್ಪಿಸಿ వాళ్ళ కొరకు ఒక బలియాగాన్ని అర్పించాడు. ಅವ್ರಿಗೋಸ್ಕರ ಒಂದು ಬಲಿಪೀಠವನ್ನು ಅರ್ಪಿಸಿದನು. అప్పుడు శత్రువులు వాళ్ళ మీద, ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు, ಅವಾಗ ಶತ್ರುಗಳು ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲಕ್ಕೆ ಬಂದಾಗ శత్రువుల్ని తరిమి కొట్టాడు దేవుడు. ಶತ್ರುಗಳನ್ನು ಓಡಿಸಿ ಹೊಡೆದನು ದೇವರು. అందుకే ఇంతవరకు యెహోవా మనకు సహాయపు రాయి. ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಕರ್ತನು ಸಹಾಯಕ್ಕೂ ಕಲ್ಲಾಗಿದ್ದಾನೆ. ఆ మందసం ఎప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, ಆ ಮಂಜೂಷವು ಅವರಿಂದ ಇಲ್ಲಿ ಯಾವಾಗ ಹೋಗ್ತೋ అప్పటి నుంచి ಅವಾಗಿಂದ ఇప్పటి వరకు ಇಲ್ಲಿವರೆಗೂ ఆ సహాయపు రాయి దేవుడే. ಆ ಸಹಾಯಪ್ಪು ಕಲ್ಲು ಕರ್ತನೆ. ఆదాములో నుంచి పోయిన మహిమ, ಆದಾಮನಿಂದ ಹೋದಂತ ಮಹಿಮೆ, అప్పటి నుంచి ಅವಾಗಿಂದ మందసం మన మధ్యలో లేకపోయినా, ಮಂಜೂಷವು ನಮ್ಮ ಜೊತೆಲಿ ಇಲ್ಲದಿದ್ದರು, అంటే ప్రభు మన మధ్యలో ఉండకపోయినా, ಕರ್ತನು ನಮ್ಮೊಂದಿಗೆ ಒಟ್ಟಿಗೆ ಇಲ್ಲದಿದ್ದರು మనకి ఇంతవరకు సహాయం చేసింది ఆయనే. ನಮಗೂ ಇಲ್ಲಿವರೆಗೂ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನು ಕರ್ತನೆ. ఇంతవరకు మనకు సహాయం చేశాను. ಇಲ್ಲಿವರೆಗೂ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದನು. దానికి ఎబినేజర్ అని పేరు. ಅದಕ್ಕೆ ಎಬಿನೇಜರು ಅಂತ ಹೆಸರು. మనం పుట్టినప్పటి నుంచి, ನಾವು ಹುಟ್ಟದಾಗಿಂದ ఇంతవరకు ಇಲ್ಲಿವರೆಗೂ మనకు ఆయన సహాయంగా ఉన్నాడు. ನಮಗೆ ಆತನು ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ನಾವು పొందేది నాள் మొదలుకొండి ನಾವು ಹುಟ್ಟದಾಗಿಂದ ಇದುವರೆಗೂ ನಮಗೆ ಆಂಡವರು ಉದವಿ ಸೇಗರ ஒரு கல்லாக இருக்கிறார். ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. చదువు వచనము ಓದೋಣ. 121వ కీర్తన, 121ನೇ ಕೀರ್ತನೆ, 121వ కీర్తన, 121ನೇ ಕೀರ್ತನೆ, Psalms 121 కీర్తನೆ 121ನೇ కీర్తನೆ, మొదటి వచనం. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, ನಾನು ಕಣ್ಣೆತ್ತಿ ಪರ್ವತ ಕಡೆಗೆ ನೋಡುತ್ತಿದ್ದೇನೆ. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ನನಗೆ ಸಹಾಯವು ಎಲ್ಲಿಂದ ಬರುವುದು? కొండ దగ్గర నుంచి వస్తుందా? ಬೆಟ್ಟದಿಂದ ಬರುತ್ತಾ? పర్వతం దగ్గర నుంచి వస్తుందా? ಭೂಮಿ ಆಕಾಶಗಳಿಂದ ಬರುತ್ತಾ? ఎక్కడి నుంచి వస్తుంది? ಎಲ್ಲಿಂದ ಬರುತ್ತೆ? 120 కీర్తన, Psalms 124, కీర్తನೆ 120, Psalms 124 verse 8, 123ನೇ ಕೀರ್ತನೆ, 124వ కీర్తన, 124వ కీರ್ತನೆ, 8వ వచనం, 8ನೇ వాక్య. భూమి ఆకాశం సృజించిన మనకు సహాయం కలుగుచున్నది. ఈ భూమిని ఆకాశం సృష్టించిన ఆయన దగ్గర నుంచే ప్రతి మానవునికి సహాయం కావాలి. ಈ ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ಆತನಿಂದನೇ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಸಹಾಯವು ಬರುತ್ತದೆ. இந்த பூமி ஆகாயத்தை உண்டாக்கின ஆண்டவரிடத்திலிருந்து ಎಲ್ಲರಿಗೂ ಸಹಾಯತೆ கிடைக்கிறது. ಈ ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಆತನಿಂದನೇ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಸಹಾಯವು ಬರುತ್ತದೆ. మనకే కాదు, లోకంలో ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేయాలి. ನಮಗೆ ಅಲ್ಲವನ್ನ ಲೋಕದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. ఇప్పుడు మనకి అక్కడ చదువుకున్న భాగం ఏంటంటే సహాయపు రాయి. ఇల్లు ನಾವು ಓದಿರುವುದು ಏನಂದ್ರೆ ಸಹಾಯపు ಕಲ್ಲು. రాయి మనకు సాయం చేస్తుందా? ಕಲ್ಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ? ಇವಾಗ ಕಲ್ಲು ನಮಗೆ ಏದಾದ್ರು ಉದವಿ ಆಗುದಾ? ಕಲ್ಲು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ? రాయి ಕಲ್ಲು ఎవరికైనా సహాయమా? ಯಾರಿಗಾನ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ? మరి ఇక్కడ సహాయపు రాయి దేవుడు అని చెప్తుంది వాక్యం. ಇಲ್ಲಿ ಸಹಾಯపు ಕಲ್ಲು ದೇವರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೆ.
ఇప్పుడు అక్కడ వాళ్ళకి జరిగిన సంఘటన ఏమనంటే, ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ನಡೆದಿರೋ ಸಂಘಟನೆ ಏನಂದ್ರೆ శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నారు. ಶತ್ರುಗಳು ಅವ್ರ ಮೇಲಕ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు శత్రువు వాళ్ళ మీదకి వస్తే ఏం వాడాలి? ಅವಾಗ ಶತ್ರುಗಳು ಅವ್ರ ಮೇಲಕ್ ಬಂದ ಅಂದ್ರೆ ಉಪಯೋಗಿಸ್ಬೇಕು? ఏం వాడాలి? ಏನ್ ಉಪಯೋಗಿಸ್ಬೇಕು? యేసు ప్రభు మనకి సహాయపు రాయి అంట. యేసు ప్రభు రాయి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಸಹಾಯಕ ಕಲ್ಲಾಗಿದ್ದಾನೆ. అంటే యేసు ప్రభు మనకు రాయిగా ఉండేటప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಕಲ್ಲಾಗಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ మన మీదకి ఎదురుగా వస్తున్న శత్రువుని కొట్టేదానికి ఇది రాయి అయింది. ఆయన ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಎದುರುಗಡೆ ಬರ್ತಾ ಇರೋ ಶತ್ರುಗಳನ್ನು ಕೊಡುವುದಕ್ಕೆ ಕಲ್ಲಾಗಿ ಆಗಿದ್ದಾನೆ. ನಮಗೆ ಎದುರ యేసు ప్రభు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ఆయన్ని చేతిలోకి రావాలి. ಆತನು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬರಬೇಕು. ఆయన్ని ఆయుధంగా మారాలి. ಆತನು ಒಂದು ನಿಮ್ಗೆ ಆಯುಧವಾಗಿ ಮಾರ್ಪಾಡಬೇಕು. ఎంత బాగా చెప్తున్నాడు చూడు సమయాలు. ఆయన మనకు సహాయం చేసిన రాయి. ಆತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದಂತ ಕಲ್ಲು. ఇంకొంచెం ఉదాహరణకి, ಇನ್ ಸ್ವಲ್ಪ ಉದಾಹರಣೆ, దావీదు గోలియాతుని చంపాడు కదా. దావీదు గొలియాతనನ್ನು సాయిಸಿದతనే. ఎట్లా చంపాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಾಯಿಸ್ತಾ? బాగా ఉన్న నున్నటిగా ఉన్న రాయితో కొడితే, ఇసురు కొడితే వాడు నెత్తి గుచ్చుకున్నది. నున్నవిರೋ కಲ್ಲಿಂದ ಹೊಡೆದ ಅಂದ್ರೆ ಅದು ನೆತ್ತಿಗೆ ಹೋಗಿ ಬಿತ್ತಂತೆ. సౌలు అంటున్నాడు, తీసుకో, డాల్ తీసుకో, కత్తులు తీసుకో, ఈటి తీసుకో. ಸೌಲು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಕತ್ತಿ ತಗೋ, డాల్ తగో, ఈಟಿ తగೋ ಅಂದ್ಬಿಟ್ಟು. ఆయన కూడా రాళ్ళతోనే కొట్టి శత్రువుని చంపాడు. అతను కూడా ఆ కల్లుಗಳಿಂದನೇ ಹೊಡೆದು ಶತ್ರುವನ್ನು ಸಾಯಿಸಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಶತ್ರು. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 8. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. ಮೊದಲನೇ ಪೇತರು 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. ಮೊದಲನೇ ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ಯಾರನ್ನು ನುಂಗಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ಹುಡುಕುತ್ತಾ ಸುತ್ತುತ್ತಾ ಇದ್ದಾನಂತೆ. వెతుకుతాడు, ప్రతి వీధిని వెతుకుతున్నాడు, ಪ್ರತಿ ಬೀದಿಯನ್ನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾನಂತೆ, ప్రతి పట్టణంలో వెతుకుతున్నాడు, ಪ್ರತಿ ಪಟ್ಟಣವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನಂತೆ. యోబు గ్రంథంలో, యోబు గ్రంథದಲ್ಲಿ అక్కడ దేవుడు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ಅಲ್ಲಿ ಕರ್ತನು ಕೇಳ್ತಾನೆ, ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದೀಯ ನೀನು ಅಂತ. భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ వస్తున్నా. ಭೂಮಿಯಲ್ಲಿ ನಾನು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಓಡಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. అంటే వీడు గాలి తిరిగేవాడని అర్థం. ಆದ್ರೆ ಇವನು ಗಾಳಿಗೆ ಸುತ್ತವನು ಅಂತ. దొరికితే వాళ్ళని మింగేయాలని వస్తున్నాడు. ಯಾರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಅವ್ರನ್ನ ನುಂಗಬೇಕು ಅಂದ್ಬಿಟ್ಟು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. జీవితాల్ని పాడు చేయాలని వస్తున్నాడు. జీవితಗಳನ್ನ ಹಾಳು ಮಾಡ್ಬೇಕು అని ನೋಡ್ತಾ ఇದ್ದಾನೆ. అందుకే శత్రువుని కొట్టాలంటే, వాడిని ఓడించాలంటే నీతో దేవుడు ఉండాలి. ಅದಕ್ಕೆ ನೀನು ಶತ್ರುಗಳನ್ನು ಓಡಿಸಬೇಕು, ಜಯಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನಿನಗೆ ಕಲ್ಲಂತ ಇರ್ಬೇಕು, దేవుడు ఉండాలా, ಕರ್ತನ್ ಇರ್ಬೇಕು. అదే దేవుడని సహాయపు రాయి, ಅದೇ ದೇವರಾದ ಸಹಾಯಕ ಕಲ್ಲು. యేసు ఉండాలి నీతో. యేసు కర్తను ఇర్ಬೇಕು నిಮ್ಮొಟ್ಟಿಗೆ. దావీదు అంటున్నాడు, దావీదు ಅಂತ ಇದ್ದಾನೆ, నేను యెహోవా నామములో యుద్ధానికి వస్తున్నా. ನಾನು ಯೆಹೋವ ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬರುತ್ತಿದ್ದೇನೆ. ఆయన నా దగ్గర ఉన్నాడు. ಆತನು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ. నా జీవితంలో ఉన్నాడు. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿದ್ದಾನೆ. நான் ஆண்டவராகிய கர்த்தராகிய நாமத்தினால உண்மையில யுத்தத்துக்கு வருகிறேன். அவர் என்னோட இருக்கிறார், எனக்குள்ள இருக்கிறார். ಅವರು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿದ್ದಾರೆ, ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾರೆ, ನನ್ನೊಂದಿಗೆ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ధైర్యం నిలబడగలవా? ధైర్యంగా నిల్లోనా? లేవా ఆడేసిన రాళ్ళకు నువ్వు పడిపోతున్నావా? ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನು ಹಾಕಿರೋ ಕಲ್ಲಿಗೆ ನೀ ಬಿದ್ದೋಗ್ತಾ ಇದೀಯಾ? దానికి సహాయప్రాయం, దానికి సహాయప్రాయం. ಅದಕ್ಕೆ ಈ ಸಹಾಯపు ಕಲ್ಲು. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఇంతవరకు ఆయనే మీకు సహాయం. ಇಲ್ಲಿ ಕೂತಿರೋ ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಆತನೇ ಸಹಾಯಕನು. ఎబినేజర్ ఆయన పేరు. ಎಬಿನೇಜರು ಅಂತ ಆತನ ಹೆಸರು ಬಂದಿದ್ದಾನೆ. సహాయప్రాయి, ಸಹಾಯపు ಕಲ್ಲು, వాక్యం, వాక్యವು, ప్రభు. నీ జీవితంలో ఆ శత్రు కార్యాలు జరగకుండా ఇంతవరకు ఆయన సహాయప్రాయిగా ఉన్నాడు. ಇಷ್ಟುವರೆಗೂ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೀತಿರಂಗೆ ಕರ್ತನು ಸಹಾಯಕ ಕಲ್ಲಾಗಿದ್ದಾನೆ. ఇంతవరకు సహాయప్రాయిగా ఉన్నాడు. ಇಲ್ಲಿವರೆಗೂ ಸಹಾಯಕವಾಗಿ ಕಲ್ಲಾಗಿದ್ದಾನೆ. వాళ్ళకే కాదు, మనకు కూడా, మన జీవితంలో, మన కుటుంబంలో కూడా ఇంతవరకు ఆయన సహాయపురాయి. ಅವ್ರಿಗೆ ಅಲ್ಲ, ನಮಗೂ ಸಹ ನಮ್ಮ ಇಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಸಹಾಯಕ ಕಲ್ಲಾಗಿ. శత్రు అనేక విధాలుగా మనల్ని కృంగదీసినప్పుడు, శత్రు పడగొట్టినప్పుడు, శత్రు అనేక ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸ್ಬೇಕಂತ ನೋಡಿದಾಗ, మన మీదకి నాశనం చేయాలన్నప్పుడు అంతా, ನಮ್ಮನ್ನ ನಾಶನ ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಬಂದಾಗಲ್ಲ, சத்ரு நம்ம மேல, நம்ம குடும்பத்தின் மேல அநேக பாடுகள் துன்பங்கள் நம்ம மேல கொண்டு வரும்போது, ಶತ್ರು ನಮ್ಮ ಕುಟುಂಬ ಮೇಲೆ ಅನೇಕ ಬಾರಿ ನಮ್ಮನ್ನ ಹಾಳು ಮಾಡ್ಬೇಕಂತ ಬಂದಾಗ, ஆண்டவர் ஒரு கல்லாக இருந்து நமக்கு உதவி செய்தார். ಕರ್ತನು ನಮಗೆ ಕಲ್ಲಾಗಿ ಒಬ್ಬ ಸಹಾಯಕನಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ. ఇంకొక మాట చదువుకుందాం. ಇನ್ನೊಂದು ಮಾತು ಓದ. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్ತೆ 21వ అధ్యాయం 42వ వచనం. 21ನೇ అధ్యాయ. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 42. మత్తయి 42. ఇల్లు కట్టు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను. ಮೂಲವಾದ ಮೂಲಕಲ್ಲಾಯಿತು. ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని, ఇశ్రాయేలీయులు యేసు ಕ್ರಿಸ್ತನನ್ನು నిషేధించారు, ನಿಷೇಧಿಸಿದ್ರು. మాకు రక్షకుడు వద్దు, నువ్వు ನಮಗೆ ರಕ್ಷಕನು ಬೇಡ, ನೀನು మాకు దేవుడుగా వద్దు, ನನ್ನ ಕರ್ತನಿಗೆ ಬೇಡ ನೀನು. ஆண்டவராக இயேசு கிறிஸ்து இஸ்ரேல் ஜனர் அவருங்க எனக்கு ஆண்டவர் வேண்டாம், நமக்கு ரட்சகன் வேண்டாம், தேவையில்லை அப்படின்னு சொன்னார். ಕರ್ತನು ಬೇಡ, ನಮಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఈ రాయే
ఆ ఇల్లు కట్టేదానికి మూలరాయి అయిందంట. ఈ కల్లే మನೆ కಟ್ಟುವುದಕ್ಕೆ ಮೂಲ ಕಲ್ಲಾಯ್ತಂತೆ. సరే, ఇప్పుడు మన జీవితాలని మన కుటుంబాలను కట్టుకునే దాన్ని బట్టి ಸರಿ, ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ యేసు ప్రభువే మనకి మూలరాయిగా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಮಗೆ ಮೂಲ ಕಲ್ಲಾಗಿದ್ದಾನೆ. శత్రువుని చంపే రాయే కాదు, ಶತ್ರುವನ್ನು ಸಾಯಿಸುವ ಕಲ್ಲೇ ಅಲ್ಲ, మన కుటుంబాన్ని కట్టే రాయి కూడా. ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವ ಕಲ್ಲು ಆಗಿದೆ. జీవితాన్ని కట్టే రాయి. ಜೀವಿತವನ್ನು ಕಟ್ಟುವ ಕಲ್ಲಾಗಿದೆ. కుటుంబం అంటే ఏమిటి? ಕುಟುಂಬ ಅಂದ್ರೆ ಏನು? భార్య, భర్త, ಗಂಡ, ಹೆಂಡತಿ, అత్త, మామ, ಅತ್ತೆ, ಮಾವ, అమ్మ, నాన్న, ಅಪ್ಪ, ಅಮ್ಮ, ఆడపిల్లలు, మగ పిల్లలు, ಹೆಣ್ಮಕ್ಳು, ಗಂಡ್ಮಕ್ಳು, ఇది ఒక ఫ్యామిలీ అవుతుంది కదా. ಇದೊಂದು ಕುಟುಂಬ ಆಗುತ್ತಲ್ಲ. మన ఇంటిని కడుతుంది ఎవరు? ನಮ್ಮ ಮನೆಯನ್ನು ಕಟ್ತಾ ಇರೋದು ಯಾರು? ఎవరమ్మా? ಯಾರಮ್ಮ? ఎవరు? ಯಾರು? చాలా మంది అందరూ ఇసుకలో కట్టుకున్నారంట ఇండ్లు. ತುಂಬಾ ಜನ ಮಳ್ಳಲ್ಲಿ ಕಟ್ತಾ ಇದ್ದಾರಂತ ಮನೆ. ఇసుకలో కట్టిన ఇల్లంతా ఏమైపోతుంది? ಮನೆ ಮಳ್ಳಲ್ಲಿ ಕಟ್ಟಿದ ಮನೆ ಎಲ್ಲ ಏನಾಗುತ್ತೆ? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ಮತ್ತೈನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 24వ వచనం. 24ನೇ ವಚನ. మాథ్యూ చాప్టర్ 7 verse 24. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండనంట. ಈ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಅವುಗಳಂತೆ ನಡೆಯುವವನು ಬಂಡೆಯ ಮೇಲೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಬುದ್ಧಿಯುಳ್ಳ ಮನುಷ್ಯನು. ఎవరైతే దేవుని మాటలు వినరో, ಯಾರಾದ್ರೆ ದೇವರು ಕರ್ತನ ಮಾತು ಕೇಳಲಿಲ್ಲೋ వాళ్ళందరూ ఇసుకలో కట్టుకుంటున్నారు. ಅವರೆಲ್ಲರೂ ಮಳ್ಳಲ್ಲೇ ಮನೆ ಕಟ್ತಾ ಇದಾರೆ. గాలి వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకుని వెళ్ళిపోతుంది. ಗಾಳಿ ಬಂದಾಗ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತಂತೆ. గాలి బిరుగాలి బరువాగా ఒడుకొని ಹೋಗ್ತದೆ. ಗಾಳಿ ಬಿರುಗಾಳಿ ಬಂದಾಗ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತಂತೆ. ఎవరైతే దేవుని మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తారో, ಯಾರಾದ್ರೆ ದೇವ್ರ ಮಾತನ್ನು ಕೇಳಿ ಜೀವಿಸುತ್ತಾರೋ వాళ్ళు బండ మీద కట్టుకున్నట్లున్నదంట ఇల్లు. ಅವರು ಬಂಡೆ ಮೇಲೆ ಮನೆ ಕಟ್ಟುಕೊಳ್ಳಾಗಿ ಇರ್ತಾರಂತೆ. ఇప్పుడు మన కుటుంబము, ಇವಾಗ ನಮ್ಮ ಕುಟುಂಬವು, ఆ కుటుంబానికి మూలరాయి ప్రభువే. ఆ ಕುಟುಂಬಕ್ಕೆ ಮೂಲ ಕಲ್ಲು ಕರ್ತನೆ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟು, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ನೀನು ನಿಮ್ಮ ಮನೆಯವರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ನಾನು ನಮ್ಮ ಮನೆಯವರು ಯೆಹೋವವನ್ನು ಸೇವಿಸುತ್ತೇವೆ. ఇప్పుడు మీ ఇంటికి మూలరాయి ఎవరమ్మా? ಇವಾಗ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಮೂಲ ಕಲ್ಲು ಯಾರಮ್ಮ? యేసు ప్రభు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. మన కుటుంబానికి మూలరాయి యేసు ప్రభు. ನಮ್ಮ కుటుంಬಕ್ಕೆ ಮೂಲ ಕಲ್ಲಾಗಿರುವುದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. మన ఇంటిని కట్టుకునేదానికి ఆయనే మనకి సహాయం చేస్తుంది. ನಮ್ಮ ಮನೆಯನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಆತನೇ ನಮಗೆ ಸಹಾಯಕನು. 127వ కీర్తన 127ನೇ ಕೀರ್ತನೆ మొదటి వచనం. ಮೊದಲನೇ ವಚನ చదవండి. 127 కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టే వాళ్ళ ప్రయాసం. యెహోవా కట్టించకపోతే నీ ఇంటిని నువ్వు కట్టుకోలేవు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ಯೆಹೋವ ಕಟ್ಟಿಸದಿದ್ದರೆ ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ನೀನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. దేవుడే కట్టాలంట ప్రతి కుటుంబాన్ని. ಕರ್ತನೇ ಪ್ರತಿ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟಬೇಕಂತೆ. ఆ రాయి ఆయనేనంట, ఆ కల్లు అతనే అంతే, మూలం ఆయనేనంట. ಮೂಲವು అతనే. ఈ కుటుంబం కట్టబడుతుంది, బాగుపడుతుంది, దానికి కారణం జీసస్. ಅದು ಆ ಕುಟುಂಬವು ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದೆ, ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂದ್ರೆ ಜೀಸಸ್ ಅನ್ನು, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ. ఒకరి విశ్వాసం ఉంచుట ద్వారా, ಒಬ್ಬರು ವಿಶ್ವಾಸ ಇಟ್ಟಿರೋದ್ರಿಂದ నీ ఇంటి వారికి రక్షణ, ನಿಮ್ಮ ಮನೆಯೆಲ್ಲರಿಗೂ ರಕ್ಷಣೆ. సరే, రెండోదిగా మన కుటుంబాన్ని కట్టే రాయి. ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವ ಕಲ್ಲು. మనము మన కుటుంబం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ನಾವು ನಮ್ಮ ಕುಟುಂಬ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೊರಡಬೇಕು. ఇంకో మాట చదువుదాం. ಇನ್ನೊಂದು ಮಾತು ಓದೋಣ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ಎಫೆಸಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయం 20వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ చదవండి. 20ನೇ ವಚನ. ఎఫెసియన్ చాప్టర్ 2 verse 20. ఇది ఆత్మీయమైన మందిరంగా కట్టబడటం. ಇದು ಆತ್ಮೀಯವಾಗ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ సంఘంగా కట్టబడ్డం. ಸಂಘವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡುವುದು. ప్రభు మందిరంగా కట్టబడ్డం. ಪ್ರಭು ಮಂದಿರವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡುವುದು. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. ಕ್ರಿಸ್ತ ಯೇಸುನೇ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು. ఈ యేసు ప్రభు 12 మంది శిష్యులే పునాది. ఈ యేసు 12 జನ ಶಿಷ್ಯರೇ ಇದು పునాది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసు ప్రభు లేకపోతే మనం ఇప్పుడు 10 మంది కూడుకున్నా ఏం ప్రయోజనం లేదు. ಇಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು 10 ಜನ ಕೂಡಿದ್ರು ಏನು ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 1ನೇ ಪೇತರು 2వ అధ్యాయం 5వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. சபைக்கு கூட நம் சபை கட்டணும் சொன்னா ஆண்டவர் தான் இதுக்கு முதலாக மூலக்கல்லாக இருக்கிறார். சபை கட்டணும்னு சொன்னா ஆண்டவர் இருக்கணுமா, அதுக்கு கூட ஆண்டவர் உதவி தேவை. 2వ అధ్యాయం 5వ వచనం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామని. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಮಂದಿರವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ. ఒకవేళ
మీరు మందిరానికి రావాలన్నా, ಒಂದು ವೇಳೆ ನೀವು ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ, ఈ మందిరంలో ఒక స్తంభాలుగా ఉండాలన్నా, ಈ ಮಂದಿರದಲ್ಲಿ ಒಂದು ಸ್ತಂಭವಾಗಿ ನಿಲ್ಬೇಕಾದ್ರೆ, ఈ మందిరంలో ఒక పునాదిగా ఉండాలన్నా, ಈ ಮಂದಿರದಲ್ಲಿ ನೀವು ಪುನಾದಿಯಾಗಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ, ఒక ఫ్యాన్ గానో లైట్ గానో ఉండాలన్నా, ಒಂದು ಫ್ಯಾನ್ ಆಗೋ ಒಂದು ಲೈಟ್ ಆಗೋ ಇರ್ಬೇಕಾದ್ರೆ, ఎవరు సాయం చేయాలంట? ಯಾರು సహాಯ ಮಾಡ್ಬೇಕಂತೆ? ఎవరు సాయం చేయాలంట? ಯಾರು సహాಯ ಮಾಡ್ಬೇಕಂತೆ? చాలా మంది చూడండి, మందిరానికి రా అని పిలుస్తాం, ಕೆಲವು ಸರಿ ಮಂದಿರಕ್ಕೆ ಬನ್ನಿ ಅಂತ ಕರಿತೀವಿ, రాలేకపోతారు. ಕೆಲವರು ಬರಕ್ ಆಗಲ್ಲ. ఏం సిస్టర్, ఏం బ్రదర్ రాలేకపోయారు అని అడుగుతాం. ಏನಕ್ಕೆ ಸಿಸ್ಟರ್, ಏನಕ್ಕೆ ಬರಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಕೇಳ್ತೀವಿ. మా ఇంట్లో సైతాన్ ఉంది బ్రదర్, ನಮ್ಮ మನೇಲಿ ಒಂದ್ ಸೈತಾನ್ ಇದೆ ಬ್ರದರ್, రాలేకపోయినాను, ಅದರಿಂದ ನಮ್ ಬರಕ್ ಆಗಿಲ್ಲ. ఆ రోజే నీళ్ళు రాలేదు బ్రదర్, ಆವತ್ತಿನ ದಿನನೇ ನೀರ್ ಬಂದಿಲ್ಲ ಬ್ರದರ್. ఇట్లా ఎన్నెన్నో మనకు అభ్యంతరాలు కాదు, ಎಷ್ಟೋ ಒಂದ್ ರೀತಿಯ ಅಭ್ಯಂತಕರವಾದ, అవునా కదా? ಹೌದಾ ಇಲ್ವಾ? మందిరకు వచ్చేదానికి కూడా ప్రభు సాయం చేయాలి. ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಭು ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಲ್ವಾ? నీ సాయంతో రాలేవు, ನಿನ್ನ ಸಹಾಯದಿಂದ ಬರಕ್ ಆಗಲ್ಲ. మందిరంలో కట్టబడాలన్నా కూడా నీ సహాయం అవసరం లేదు, ప్రభు సాయం చేయాలి. ಮಂದಿರದಲ್ಲಿ ಕಟ್ಟಲ್ಪಡ್ಬೇಕಾದ್ರೂ ಕರ್ತನ ಸಹಾಯ ಬೇಕು. ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ, మందిరంకి రావాలన్నా ప్రభు సహాయం చేయాలి నీకు. ಮಂದಿರಕ್ಕೂ ಬರ್ಬೇಕಂದ್ರೂ ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಾ? ఈ మందిరంలో స్థిరపడాలన్నా ప్రభు నీకు సహాయం చేయాలి. ಈ ಮಂದಿರದಲ್ಲಿ ನೀವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಬೇಕಂದ್ರೂ ನೀವು ಕರ್ತನ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು. ప్రభు మందిరంగా కట్టుకోవాలన్నా ప్రభు నీకు సాయం కావాలి. ಪ್ರಭು ಮಂದಿರವನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೂ ಪ್ರಭು ಸಹಾಯವನ್ನು ಕೊಡಬೇಕು. చూడండి ఎన్ని చేస్తున్నాడు ఆయన, ನೋಡಿ ಎಷ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಆತ. శత్రువుని చంపేదానికి ఒక ఆయుధంగా మనతో మారుతున్నాడు. ಶತ್ರುವನ್ನು ಸಾಯಿಸುವುದಕ್ಕೆ ನಮ್ಮ ಹತ್ರ ಒಂದು ಆಯುಧವಾಗಿ ಮಾರ್ಪಾಡಾಗ್ತಾ మన ಇದೆ. కుటుంబాన్ని కట్టేదానికి ఒక ఆయుధంగా మారుతున్నాడు. ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಒಂದು ಆಯುಧವಾಗಿ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. మనం సంఘంగా ఆత్మీయంగా ఒక సంఘంలో కట్టబడేదానికి ఒక ఆయుధంగా ఉన్నాడు. ನಾವು ಸಭೆಯಾಗಿ ಒಂದು ಆತ್ಮೀಯವಾಗಿ ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಸಹಾಯಕನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ మూడిటికి మూల కారణం ఆయనే. ಈ ಮೂರಕ್ಕೂ ಮೂಲಕ ಕಲ್ಲಾಗಿರುವತನು ಆತನೇ. ఈయన ఎబెనేజర్, ಈತನೇ ಎಬೆನೇಜರ್. ఇంతవరకు సహాయం చేసిన రాయి, ಇಲ್ಲಿವರೆಗೂ ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿದಂತ ಕಲ್ಲು. ప్రభులో ఉన్నామంటే దానికి ఆయనే కారణం. ಕರ್ತನಲ್ಲಿ ನೀನು ಇದೆಯಾ ಅಂದ್ರೆ ಆತನೇ ಕಾರಣ. ನಾನು సరే, ఇప్పుడు ఏం చెల్లిస్తాం? అయితే ಇವಾಗ ನಾವು ಏನು ಸಲ್ಲಿಸೋಣ? ఏం చెల్లిస్తాం? ಏನು సల్లిಸೋಣ? ఇంత సాయం చేశాడు కదా మీకు, ಇಷ್ಟು ಸಹಾಯ ಮಾಡಿದಾನಲ್ಲ, ನಿಮ್ಗೆ సాయం చేయబోతాడు కదా, ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ, మీరేం చేయాలి చెప్పండి? ನೀವೇನ್ నడుచుకుంటారా? ಆತನ ಹೇಳ್ದಂಗೆ ನಡ್ಕೊಂತೀರಾ? జీవితంలో మర్చిపోవచ్చా మీరు? ಜೀವಿತದಲ್ಲಿ ಮರ್ತೋಬೋದಾ ಇದು? చెప్పండి, మీరు మర్చిపోవచ్చా దేవుణ్ణి? ಇದು ದೇವರನ್ನ ಮರ್ತೋಬೋದಾ? నాకు ఇంతవరకు సాయం చేశాడే, ನನಗೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನಲ್ಲ, ఆ ప్రభు నేను ఎట్లా మర్చిపోవాలి? ಆ ಕರ್ತನು ನಾನು ಯಾವ ತರ ಮರ್ತು ಹೋಗ್ಲಿ? అందుకే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు. ಅದಕ್ಕೆ ನಾನು ಪ್ರಾಣವೇ ಆತನು ಮಾಡಿರುವ ಕಾರ್ಯಗಳನ್ನು ಯಾವ್ದನ್ನೂ ಮರೆಯಬಾರದು. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు, తన ప్రాణದಲ್ಲಿ ಹೇಳ್ಕೊಂತ ಇದ್ದಾನೆ దావీದನು. యేసు ప్రభుకు మీరు శుద్ధి ఉండటానికి ఇష్టం, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನೀವು ಶುದ್ಧಿ ಆಗುವುದು ಇಷ್ಟ. దేవునికి అనుకూలమైంది ఏం తెలుసా? ದೇವ್ರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿದ್ದೇನ್ ಗೊತ್ತಾ? దేవునికి అనుకూలమైంది ఏం తెలుసా? ದೇವ್ರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿದ್ದೇನ್ ಗೊತ್ತಾ? 93వ కీర్తన చివరి వచనము, 93ನೇ ಕೀರ್ತನೆ. ఈ మాటలు చదివి మనం వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. ಮಾತನ್ನು ಓದಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗೋಣ. 93 చివరి వచనం, 93 5ನೇ ವಚನ. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుడికి అనుకూలమైంది ఏమిరా అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడమే. ದೇವರಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಇರುವುದು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು ಅಂದ್ರೆ పరిశుద్ధంగా ఉండడమే, ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರುವುದೇ. దేవునికి ఏం అనుకూలం? ದೇವ್ರಿಗೆ ಏನು ಅನುಕೂಲ? శుభ్రం చేసుకోవాలా, ಶುದ್ಧಿ ಮಾಡ್ಬೇಕು. తలంపుల్ని ಆಲೋಚನೆಗಳನ್ನು, మాటల్ని, ಮಾತನ್ನು, చూపుల్ని, ಕಣ್ಣನ್ನು, చెవుల్ని, దృష్టిಯನ್ನು, ಕಿವಿಯನ್ನು, ಮನಸ್ಸನ್ನು, ಹೃದಯವನ್ನು క్లీన్ చేసుకోవాలా, ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಬೇಕು. ప్రభు నీతో కోరేది ఇదొక్కటే. ಕರ್ತನು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳುವುದು ಇದೊಂದೇ. ఆయనకు అనుకూలం పరిశుద్ధం, ಆತನಿಗೆ ಅನುಕೂಲವಾದದ್ದು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು, ఆయనకి ఇష్టమైనది పరిశుద్ధత, ಆತನಿಗೆ ಇಷ್ಟವಾದದ್ದು ಪರಿಶುದ್ಧತೆ. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ಇನ್ನೊಂದು ಮಾತು ಓದಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మొదటి తెస్సలోనిక 1ನೇ తెస్సలోనిక 4వ అధ్యాయం 4వ వచనం. 4ನೇ ಅಧ್ಯಾಯ, ఫస్ట్ తెస్సలోనియన్ చాప్టర్ 4:4. 4ನೇ అధ్యాయ 4:4. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును 3వ వచనం, క్షమించండి, 3వ వచనం 3, 3వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా దేవుని యొక్క చిత్తం. మనం పరిశుద్ధంగా ఉండడం దేవునికి చిత్తం అంట. ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರುವುದು ದೇವರ ಚಿತ್ತವಾಗಿದೆ ಅಂತ. ఇది కదా ఆయనకు కావాల్సింది, ಇದೇ ತಾನೇ ಆತನಿಗೆ ಬೇಕಾಗಿರೋದು. ఆయన చిత్తాన్ని నెరవేర్చుదామా? ಆತನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸೋಣ. ఆయనకి ఇష్టంగా ఉందామా? ಆತನಿಗೆ ಇಷ್ಟವಾಗಿ ನಡೆಯೋಣ. ఆయనకు అనుకూలంగా ఉందామా? ಆತನಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ನಡೆಯೋಣ. ఇదంతా ఒకటే. ಇದೆಲ್ಲ ಒಂದೇ. ఏమిటది? ಏನದು?
ಪರಿಶುದ್ಧತೆ. నేను పరిశుద్ధుణ్ణి, ನಾನು ಪರಿಶುದ್ಧನೇ, మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి. ನೀವೆಲ್ಲರೂ ಸಹ ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ಬೇಕು. ఎవరెవరైతే జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటున్నారో, ಯಾರಾದ್ರೆ ನಿನ್ನ ಜೀವಿತಗಳನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ದೀರೋ, ప్రభు వలె ఉండాలని తీర్మానం కలిగి ఉన్నారు, ಕರ್ತನಾಗಿ ಇರಬೇಕು ಅಂತ ನೀವು ತೀರ್ಮಾನ ಹೊಂದಿದ್ದೀರೋ, అట్లాంటి వాళ్ళకి ఈ బ్రెడ్, ఈ ద్రాక్షరసం. ಈ ಬ್ರೆಡ್ ದ್ರಾಕ್ಷಾರಸ, యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం, ಯೇಸು ಪ್ರಭು ಶರೀರವು, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತವು. నేను ఆయనకి అనుకూలంగా ఉంటా, ನಾನು ಆತನಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಇರುತ್ತೇನೆ, నేను ఆయనకి ఇష్టంగా ఉంటా, ನಾನು ಆತನಿಗೆ ಇಷ್ಟವಾಗಿ ಇರುತ್ತೇನೆ, నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తా, ನಾನು ಆತನ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುತ್ತೇನೆ. అట్లాంటి వాళ్ళు, ಆ ರೀತಿಯಾಗಿರುವವನು, అది నిజమైన జీవితం. ಅದು ನಿಜವಾದ ಜೀವಿತವು. అట్లాంటి వాళ్ళకి ఈ బ్రెడ్ ద్రాక్షరసం. ಅಂತವರಿಗೆ ಇದು ಬ್ರೆಡ್ ದ್ರಾಕ್ಷಾರಸವು. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ಮೊಣಕಾಲು ಊರೋಣ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ.